మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మన శ్రీకాకుళంలో ఉన్నటువంటి పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ గారు అయినటువంటి రాజగోపాలరావు గారి దగ్గరికి వచ్చాము. మనల్ని తెలుగు రాష్ట్రాలని భయభ్రాంతం చేస్తున్నటువంటి బర్డ్ ఫ్లూ, అసలు ఆ వ్యాధి ఇప్పుడు మన జిల్లాల్లో ఏమైనా ఉన్నదా, దానిపైన పూర్తి సమగ్ర సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మర్చిపోతుంది. సార్ నమస్తే. ఈరోజు మన తెలుగు రాష్ట్రాలని ఎంతో భయభ్రాంతులు మళ్ళీ మొదలైంది అనుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఉందో మన బర్డ్ ఫ్లూ అన్నది, అసలు బర్డ్ ఫ్లూ గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఈ బర్డ్ ఫ్లూ కేసెస్ ఏమైనా మన జిల్లాలో అయినా నమోదయ్యాయా? దాని మీద సమగ్రం. ఈ బర్డ్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారండి దీన్ని. ఇది మన జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి డిసీజ్ కూడా నమోదు కాలేదు ఇంతవరకు. అలాగే ఇది గోదావరి జిల్లాల్లోనూ, అలాగే ఏలూరు జిల్లాలో కూడా వచ్చింది. దీనికి సంబంధించింది ఏంటంటే మెయిన్ ఇక్కడ ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే వస్తుందో ఆ గ్రామంలో 1 కిలోమీటరు దాన్ని పూర్తిగా కంటైన్ చేస్తారు. అలాగే సర్వైలెన్స్ ఏరియాగా 9 కిలోమీటర్లని కంటైన్ చేస్తారు. అంటే టోటల్గా 10 కిలోమీటర్ల రేడియస్ వరకు దాన్ని పూర్తిగా రెడ్ జోన్గా ప్రకటించి అక్కడి నుంచి ఎటువంటి ట్రాన్స్పోర్ట్స్ లోపలికి వెళ్ళటం కానీ బయటికి రావడం కానీ కంట్రోల్ చేస్తారు. కాబట్టి ఏ జిల్లాలో వచ్చినా కూడా ఆ జిల్లా మొత్తం ఎఫెక్ట్ అయినట్టుగా కాదు, ఆ పర్టికులర్ ప్రాంతం, 10 కిలోమీటర్ల ప్రాంతం ఎఫెక్ట్ అయినట్టుగా దాన్ని పరిగణించి దాని మీద అన్ని చర్యలు తీసుకోవడం జరుగుద్ది. ఈ విధంగా గోదావరి జిల్లాలోనూ ఏలూరు జిల్లాలో కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఆ జిల్లా నుంచి మన జిల్లాకి అనేది అంటే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు కూడాను మనకు ట్రాన్స్పోర్ట్ కానీ ఏం కానీ ఎఫెక్ట్ కాకుండాను అంత స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం దీని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. మన జిల్లాలో బర్డ్ ఫ్లూ అనేది లేదు, అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు ఆ విషయంలో. అలాగే మేము కామన్గా ఎప్పుడైతే బర్డ్ ఫ్లూ అనేది అక్కడ అటాక్ అయిందో టోటల్గా స్టేట్ లెవెల్లో మేము తీసుకునే మెజర్స్లో భాగంగా మన జిల్లాలో ఏం చేసామంటే 68 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఫామ్ చేసాం. 1-2 పోవడం అనేది పెద్ద సమస్య కాదు, చాలా ఎక్కువగా చనిపోయినట్టే వాటిని గుర్తించడం జరుగుద్ది. అలాంటిది ఇప్పటి వరకు అలాంటివి ఏమి జరగలేదు. 1. 2, ఈ 1-2 మరణాలు ఏమైనా చిన్నవి జరుగుతూ ఉన్నట్టయితే కామన్గా ఏం చేస్తారంటే వాటిని తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర బయట పడేయటము, పెట్ట కుప్పల మీద పడటం చేస్తారు. అలాంటివి చేయకుండా ఉండడానికి బయోసెక్యూరిటీ మెజర్స్ రైతులకి అవగాహన కల్పించడం జరుగుతుంది. అంటే భూమి లోపలికి లోతుగా పాతి పెట్టడము లేదా బూడిదయ్యే వరకు కాల్చిపెట్టడం చేయాలి, అది చాలా ముఖ్యము. అలాగే కోళ్ల ఫారాలు వాళ్ళు ఉన్న వాళ్ళు హైజీనిక్ మెజర్స్ కొన్ని ఫాలో అవ్వాలి. అంటే రొటీన్గా ఉంటాయి. అంటే కాళ్ళు అది డెటాల్ వాటర్లో కాళ్ళు ముంచుకొని వెళ్ళటం, లేదా చేతులన్నీ సబ్బుతో కడుక్కోవటం, అంటే ఫామ్లోకి వెళ్ళే ముందు కడుక్కోవాలి, బయటకు వచ్చాక కూడా కడుక్కోవాలి. ఆ విధంగా ఇటువంటి మెజర్స్ ఫాలో అయినట్టయితే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇక అలాగే ఒకవేళ వచ్చినట్టయితే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఎలా పనిచేస్తాయనేది కూడాను మేము రొటీన్గా చేసుకుంటాం. కానీ ఇంకొక మనకి ప్లస్ ఏంటంటే ఇప్పుడు వాతావరణ పరిస్థితుల్లో ఎండలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి వైరస్ చాలా ఫ్రెజైల్. ఈ వైరస్ ఈవెన్ మన గోదావరి జిల్లాలో ఇప్పుడు వచ్చినా కూడా ఇంతకు ముందు ఉన్న మరణాల మీద చాలా తక్కువ మరణాలు ఇప్పుడు రికార్డ్ అవుతున్నాయి. అంటే వైరస్ దానికి అది అలాగా ఈ ఎండకి తట్టుకోలేక అది చనిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి ప్రమాదం ఏమీ ఉండదు. అలాగే ఈ మాంసము, గుడ్లు తినొచ్చా తినకూడదా అనే అనుమానం కూడా ప్రజలకు ఎటువంటి ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే మాంసము, గుడ్లు అనేది మనం ఎప్పుడు కూడా ఉడకబెట్టి ఎక్కువ ఉష్ణోగ్రతల వద్దే ఉడకబెట్టి కానీ వండి కానీ తింటూ ఉంటాం. కాబట్టి ఎటువంటి రిస్క్ అక్కర్లేదు. అందులో జిల్లాలో కూడా బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు లేదు. అది నేను చెప్పి. ఒకవేళ ఈ బర్డ్ ఫ్లూ వచ్చింది అంటే ఆ కోళ్ళకి వచ్చిందని గుర్తించే అనుభవం ఇప్పుడున్న పౌల్ట్రీ ఓనర్స్కి ఉన్నదంటారా? అవేర్నెస్ ఏమైనా? అది చాలా సులువు అండి. ఎందుకంటే సాధారణంగా అన్ని చావులు రావండి. ఫస్ట్ మీకు బర్డ్ ఫ్లూ అంటే చాలా అసాధారణంగా చనిపోతాయి. అంటే మామూలుగా 1-2 పోవటం, వాటికి రొటీన్గా మేము ఏ జబ్బు ఏంటి అనేది చెక్ చేయటం అంతా జరుగుతూ ఉంటుంది. కానీ ఇవి ఏంటంటే కుప్పలుగా చనిపోతూ ఉంటాయి. ఉదయం బాగుంటే సాయంత్రం చనిపోతాయి. అందువల్ల అది రైతులకి ఇంతకు ముందు కూడా దీని మీద తెలుసు. మన రాష్ట్రంలో రాకపోయినప్పటికీ ఇంతకు ముందు కూడా ఈ సమస్యలు తెలుసు. కాబట్టి రైతులు వెంటనే మరి గోదావరి జిల్లాలో కూడా ఆ విధంగానే అలర్ట్ అయ్యారు. మీకు కరెక్ట్గా ఒక 4-5 రోజులు లేదా మ్యాక్సిమం వారం రోజుల్లో మనకు రిజల్ట్ కూడా వచ్చింది. వెంటనే మెజర్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఆ గ్రామంలో ఎక్కడైతే చనిపోయో కోళ్ళు మొత్తం వాటిని కల్లింగ్ చేస్తారు. అంటే కల్లింగ్ అంటే వాటిని పాతి పెట్టడమో కాల్చడం ఏదో ఒకటి చేసేసి ఆ ఫారాలన్నీ ఖాళీగా ఉంచుతారు.
అయితే మరొక సమస్య సార్, యాక్చువల్‌గా ప్రజల్లో ఉన్నటువంటి ఒక భయం ఏంటంటే, ఇప్పటికి కూడాను చాలా చోట్ల కోళ్ళు ఆ పౌల్ట్రీ అంటే కోళ్ళ చికెన్ షాప్ నుంచి వచ్చిన వ్యర్థాలను తీసుకెళ్ళి మళ్ళీ చేపలకు ఆహారంగా వేస్తున్నారు అన్నది వాస్తవం కూడా ఉంది. చాలా చోట్ల జరుగుతుంది. అలా వేయడం బట్టి చేపలకి అంటే ఆ కోళ్ళు తినడం బట్టి చేపలకు కూడా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉందా? అలా లేదండి. చేపలకి అంత అంటే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ చేపలకి సోకటం అనేది ఇంతవరకు ఎక్కడ రికార్డ్ కాలేదు. అది సైంటిఫిక్‌గా కూడా ఎక్కడ కూడా ఎవరు దాన్ని నిర్ధారించలేదు. అలా ఏమి కాదు. కాకపోతే వ్యర్థాలు మంచివా కాదా మరీ కుళ్ళిపోయినవి అలాంటివి వేసి మళ్ళీ న్యూసెన్స్ చేయకుండాను కొంతవరకు ఆ దాన్నేమంటారు? మీట్ ప్రొడక్ట్ దాన్ని మీట్ మీల్ అంటారు. మీట్ మీల్‌గా మార్చి వేయొచ్చు. ప్రాబ్లమ్ ఏమి లేదు చేపలకి వాటికి. కాకపోతే అది ఓవర్‌గా వేయకుండాను చాలా వరకు నిరోధించడం మంచిది. ఎందుకంటే దాని నుంచి పొల్యూషన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటది తప్ప, ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి అవి పెద్ద అది రీజన్ ఏమై ఉండదు. ఉండడానికి ఛాన్స్ లేదు అది. ఇప్పుడు ఒకవేళ ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒకవేళ వస్తే తీసుకునేటువంటి జాగ్రత్తలు అంటే పౌల్ట్రీ ఓనర్స్ గానీ, లేదంటే మెయింటైన్ చేస్తున్న వాళ్ళు గానీ, ప్రజలు గానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? అంటే వచ్చిన వెంటనే ఇప్పుడు ఉదాహరణకి అసాధారణంగా ఒక ఫారంలో గానీ, లేదా ఒక ఊర్లో గానీ, పెరటి కోళ్ళలో గానీ అసాధారణంగా చనిపోతున్నాయనుకోండి కోళ్ళు. వెంటనే ఏం చేస్తామంటే, మేము ఆ ఊరిని కంటైన్ చేస్తాం. ఆ కిలోమీటర్ ప్రాంతాన్ని మేమేం చేస్తామంటే, అది ఇంక నిర్ధారణ అయినా కాకపోయినా ముందు కంటైన్ చేసేస్తాం. ఎందుకంటే మనం భోపాల్ అండ్ బెంగుళూరులో అది కన్ఫర్మ్ అయ్యి రావాలి. మన వరకు విజయవాడలో ల్యాబొరేటరీ ఉన్నప్పటికి కూడాను పూర్తిగా నిర్ధారణ కాదు. ఒక అంచనాకు రావచ్చు. కానీ భోపాల్ గానీ, బెంగుళూరులో గానీ మనకి రిపోర్ట్ వచ్చేస్తది. అది ఇమ్మీడియేట్‌గా స్పెషల్ మెసెంజర్‌తో పంపిస్తాం ఆ శాంపిల్స్ అన్నీ కూడా. ఆ ప్రాంతాన్ని కానీ ముందు కంటైన్ చేసేస్తాం. రెడ్ జోన్ ప్రకటించేస్తాం. అంటే సర్వైలెన్స్ ఏరియా 9 కిలోమీటర్లు. ఆ కిలోమీటర్ ప్రాంతాన్ని కూడా మేము రెడ్ జోన్ ప్రకటిస్తాం. ఎప్పుడైతే రిజల్ట్ పాజిటివ్ వచ్చిందో ఎన్ని మెజర్స్ తీసుకోవాలంటే మొత్తం చేసేయాలి వాటిని. బర్డ్స్ అక్కడ ఉన్నవన్నీ కూడా వాటినన్నిటిని కూడా చంపేసి పాతిపెట్టాలి. భూమి లోపల పాతిపెట్టటమో లేదా బర్న్ టు యాషెస్ అంటే బూడిదయిపోయిన వరకు కాల్చిపెట్టటమో చేసి మిగిలిన ఫార్మాల్డిహైడ్ ఇవన్నీ ఉంటాయి కదా! అంటే దాన్నేమంటారు? సెప్టిక్ మెజర్స్ ఉంటాయి. అసెప్టిక్ మెజర్స్ అంటారు కదా! దానికి సంబంధించిన కెమికల్స్ అవన్నీ కూడాను స్ప్రెడ్ చేసి ఆ ఏరియా అంతా కంట్రోల్‌లో ఉంచుతాం. 9 కిలోమీటర్లు సర్వైలెన్స్ చేస్తూ ఉంటాం. అంటే ఏమైనా అక్కడ కూడా వచ్చిందా? రాలేదా? వస్తే వాటిని కూడా సేమ్ మెజర్స్ చేస్తూ ఉంటాం. ఇది ఒక్క బాయిలర్ కోళ్ళేనా? లేదంటే నాటుకోళ్ళు, పెరటి కోళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉందా? ఇది బ్రాయిలరు, లేయరు ఈవెన్ దేనికి సంబంధం అన్ని బాతులకు కూడా వస్తదండి. బ్రాయిలర్స్‌కి వస్తది, లేయర్స్‌కి వస్తది, పెరటి కోళ్ళకొస్తది, బాతులకి వస్తది, టర్కీస్‌కి వస్తది. అలాగే వైల్డ్ బర్డ్స్ ఇప్పుడు మన తేలినీలాపురం లేకపోతే తేలుకుంచి ఈ ప్రాంతంలో మనకొస్తున్నాయి. అవి క్యారియర్స్‌గా ఉంటాయి. అంటే వాటికి జబ్బు రాదు. కానీ అవి మోసుకుంటూ తిరుగుతూ ఉంటాయి వైరస్‌ని. అందుకు మేము ఆ శాంపిల్స్ కూడా మేమేం చేసామంటే మన జిల్లాలో ర్యాండమ్ శాంపిల్స్ అంటారు. ర్యాండమ్ అంటే ప్రతి కోళ్ళు ఫారాలకెళ్ళి శాంపిల్స్ తీయటం. అలాగే వన్య పక్షులు తిరుగుతున్న ప్రాంతాలకెళ్ళి వాటి రెట్టలో శాంపిల్స్ తీయటం. అలాగే అంగన్వాడీల్లోను, స్కూల్‌లోని కోడిగుడ్లు శాంపిల్స్ కూడా తీసుకోవటం. ఏమైనా అంటే చూసుకోవడం చెకింగ్ కోసం శాంపిల్స్ కూడా తీసి పంపించడం జరిగింది. అలాగే ఇంటర్ స్టేట్‌కి మనకి ఎటువంటి చెక్ పోస్టులు ఉండవండి. ఇంటర్ స్టేట్‌కి వచ్చినప్పటికి మాత్రం చెక్ పోస్టులు ఉంటాయి. ఆల్రెడీ రకరకాల కారణాలతో మనకు చెక్ పోస్టులు ఉంటాయి. అంటే అక్కడ గంజాయిను కంట్రోల్ చేయటానికనో, లేకపోతే ఇల్లీగల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ యానిమల్స్ కంట్రోల్ చేయడానికి, అలాగే ఈ గాలికుంటు వ్యాధి ఏమైనా ఆ స్టేట్ నుంచి మన స్టేట్‌కి వస్తుందని చెక్ చేయడానికి, యానిమల్స్‌ని చెక్ చేయడానికి చెక్ పోస్టులు ఉన్నాయి. మనకి ఎక్కడెక్కడ ఉన్నాయంటే పాతపట్నం, గొప్పిలి, ఇచ్చాపురం, బలద. ఇది ఒరిస్సా నుంచి మనకి ఎంటర్ అవుతున్న చెక్ పోస్టులు. ఈ చెక్ పోస్టుల్లో ఇప్పుడు అది బర్డ్ ఫ్లూకి కూడాను మేము స్టాఫ్‌ని రొటేషన్ పద్ధతిలో స్టాఫ్‌ని వేశాం అక్కడ. 24 అవర్స్ సర్వేలెన్స్ ఉంటది. కోళ్ళు ట్రాన్స్‌పోర్ట్‌లో బతికున్న కోళ్ళు, తర్వాత గుడ్లు చక్కగా ఎళ్తుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. అందులో చనిపోయిన కోళ్ళు అసాధారణంగా ఉంటాయి. 1, 2 అనేది పెద్ద సమస్య. ట్రాన్స్‌పోర్ట్ స్ట్రెస్‌లో 1, 2 చనిపోవచ్చు. కానీ అసాధారణంగా చనిపోయి ఉండుంటే ఆ ట్రాన్స్‌పోర్ట్ జరుగుతున్న సమయంలో ఆ వెహికల్‌లో గనక దాన్ని సీజ్ చేసి వాటినన్నిటిని చేసి వాటిని శాంపిల్ టెస్ట్ పంపించవలసి వస్తది. అలాగే ఆ ఏరియా ట్రాన్స్‌పోర్ట్ కూడా అక్కడ అప్పటి వరకు మేము మళ్ళీ రిజల్ట్ వచ్చినంత వరకు ఆ కోల్డ్ ట్రాన్స్‌పోర్ట్ ఆపటం జరుగుద్ది. ఫైనల్‌గా మన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు బర్డ్ ఫ్లూ గురించి ఒక్క మాటలో మీరు ఫైనల్‌గా ఏమంటారు? భయం ఉండొచ్చా? వద్దా? ఎటువంటి భయం అక్కర్లేదండి.
ఇంకొక నేను చెప్తున్నాను, మన ఇండియాలో ఇంతవరకు మనుషులకి బర్డ్ ఫ్లూ అని అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకినట్టుగా ఎటువంటి కేసు లేదు అఫీషియల్గా. అధికారికంగా ఇంతకుముందు బర్డ్ ఫ్లూ వచ్చినప్పటికి కూడాను చాలా రాష్ట్రాల్లోని జిల్లాల్లోని మనకి అది మనుషులకి ఆ వైరస్ సోకినట్టుగా ఎటువంటి నిర్ధారణ జరగలేదు. కాబట్టి బర్డ్ ఫ్లూ అనేది ప్రెజెంట్ శ్రీకాకుళంలో లేదు. ఫస్ట్ అసలు గుడ్లు మాంసం తినడం కోసం ఎటువంటి ఆలోచన పడవలసిన పని లేదు. హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడున్న మన కుకింగ్ స్టాండర్డ్స్లో చక్కగా వండుకొని తినొచ్చు. బర్డ్ ఫ్లూ గురించి భయపడక్కర్లేదు. ఎటువంటి మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అంటే మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా మనం తింటున్నటువంటి చికెన్ కానివ్వండి, గుడ్లు కానివ్వండి, హై టెంపరేచర్లో మనం ఉడకబెట్టి తింటాం కాబట్టి అసలు భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా శ్రీకాకుళంలో ఈ బర్డ్ ఫ్లూ అసలు రాకుండా కూడాను కట్టుదిట్టమైనటువంటి చర్యలను అయితే ఆల్రెడీ తీసుకున్నాము. కలెక్టర్ గారి ఆదేశం మేరగా ప్రతి దగ్గర కూడా చెక్ పోస్టులు కూడా పెట్టాము. ఎక్కడ కూడా కేసు అయితే నమోదు అవ్వలేదంటూ హ్యాపీగా చెప్తున్నారు. సో మాంసం ప్రియులకు ఇది ఒక ఊరటంగానే చెప్పచ్చు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.